నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మంత్రి నారా లోకేష్ ఛాలెంజ్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి లోకేష్ చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు కుప్పంలో చంద్రబాబు కన్నా మంగళగిరిలో తాను 1% వెనకబడ్డానని, ఆ సమయంలో తాను చంద్రబాబుతో ఒక ఛాలెంజ్ చేశానని లోకేష్ తాజాగా వెల్లడించారు. కుప్పంలో చంద్రబాబుకు వచ్చిన మెజారిటీ కన్నా తాను ఒక్క ఓటైనా ఎక్కువ తెచ్చుకుంటానని ఛాలెంజ్ చేస్తే మంగళగిరి ఓటర్లు ఎవ్వరూ ఊహించని విధంగా 91,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి తనకు అండగా నిలిచారని వ్యాఖ్యానించారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం క్రింద మంగళగిరిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తున్న మంత్రి లోకేష్ శుక్రవారం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 2019 ఎన్నికలకు ముందు కేవలం 21 రోజుల వ్యవధిలో తాను మంగళగిరిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, ఆ రోజు వేదికపై ఉన్న పెద్దలు కానీ మంగళగిరి ఓటర్లు అయినా మీరు కానీ నాకు పరిచయం లేరు అని, ఆ కారణంగానే కేవలం 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయానని తెలిపారు. ఫలితాలు వచ్చిన మరునాడు తీవ్ర బాధను అనుభవించానని చెప్పిన మంత్రి లోకేష్ ఆ బాధ, ఆవేదన తనలో కసిని పెంచిందని తెలిపారు. 2019, 2024 మధ్య తాను ఎమ్మెల్యే కాకపోయినా, తమ పార్టీ అధికారంలో లేకపోయినా మంగళగిరి వాసుల కోసం సొంత డబ్బులు వెచ్చించి 26 రకాల కార్యక్రమాలను అమలు చేసినట్లుగా చెప్పారు. మంగళగిరికి ప్రభుత్వమే మంచినీటిని సరఫరా చేయకపోతే తాను తన సొంత ఖర్చుతో ఆర్ఓ ప్లాంట్లను పెట్టించానని, యువత కోసం క్రీడా పోటీలు, మహిళలకు టైలరింగ్ లో శిక్షణతో పాటు వారికి ఉపాధి కల్పిస్తున్నట్లుగా కూడా తెలిపారు. మంగళగిరిలో నివసిస్తున్నాను, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నానని, ఆ కారణంగానే మంగళగిరి నుంచి పోటీ చేయాలని భావించానని తెలిపారు. గత ఎన్నికలకు ముందు 2 చోట్ల పోటీ చేయమని తన సహచరులు చెప్పారని, కానీ 5 ఏళ్ల కష్టపడి పనిచేసిన మంగళగిరిలో మాత్రమే పోటీ చేస్తానని స్పష్టం చేశానని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇక ఎన్నికల ప్రచారంలో 50,000 ఓట్ల మెజారిటీ ఇమ్మని ప్రజలను కోరితే మంగళగిరి వాసులు తనకు 91,000 మెజారిటీ కట్టబెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. ఎవరు ఊహించని విధంగా తనను గెలిపించడం గర్వంగా ఉందని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం క్రింద గత 4 రోజులుగా సుమారు 1000 మందికి మంత్రి లోకేష్ పట్టాలు పంపిణీ చేశారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.